తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి. శ్రీరామరక్ష. చాలా వరకు గ్రామాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. పాములు గనక వాళ్ళ కంటికి కనిపించింది, అది ఇంట్లో కూడా తిరుగుతూ ఉంటాయి నార్మల్‌గా. అలా వచ్చింది అంటే ఖచ్చితంగా దాన్ని చంపేస్తారు. అంటే కొన్నిసార్లు ఈ చంపినప్పుడు దాన్ని కాల్చి మళ్ళీ దాన్ని అంటే ఏదో అంత ఫార్మాలిటీ అంతా చేస్తూ ఉంటారు. దాన్ని నోట్లో కాయిన్ పెట్టి కాల్చేసి రకరకాల అవన్నీ చేస్తూ ఉంటారు. కొంతమంది అసలు ఏమీ చేయకుండా నార్మల్‌గా తీసేసి పడేస్తూ ఉంటారు. ఈ చంపిన వ్యక్తికి సంబంధించిన ఇంట్లో ఎవరైనా గర్భవతిగా ఉంటే వాళ్ళ వైఫే కానియండి, ఇంట్లో వాళ్ళు వీళ్ళకంటే గర్భవతిగా ఉంది కాబట్టి పుట్టే పిల్లల పైన ఏమైనా ప్రభావం పడుతుందా? చంపిన వ్యక్తికి దోషం ఉంటుందా? అది ఆ ఒక్క వ్యక్తితోటే ఆగిపోతుందా? కుటుంబానికి అంతటికీ వర్తిస్తుందా? దాని గురించి వివరణ. సర్పాల యందు చాలా రకాల సర్పాలున్నాయి. శాస్త్రము కొన్ని దోషాలు కొన్ని రకాలైన సర్పాల వరకే చెప్తున్నప్పటికీ కూడా సర్ప హత్య అంటే సర్ప సంస్కారము జరగకుండా ఏదైనా సర్పాన్ని కనుక మనం చంపినట్లయితే, ఎవరైనా చంపినట్లయితే ఖచ్చితంగా దాని యొక్క ఫలితము ఉంటుంది అని మాత్రం శాస్త్రం చెప్తుంది. దానికి ఒక గోవుకి, ఒక సర్పానికి, వీటన్నిటికీ కూడా సంస్కారం చాలా ముఖ్యం. ఇక్కడ మనిషి తన ప్రాణాన్ని తాను కాపాడుకునేటందుకు సర్పాన్ని సంహరిస్తాడు. అది ప్రాణభయంతో చేసేది. అది ఆపత్కాల ధర్మం అయిపోయింది. కాసేపు సర్పాన్ని పక్కన పెడదాం, మనుషుల గురించి తీసుకుందాం. మహాభారతంలో 18 రోజుల కురుక్షేత్ర సంగ్రామం తర్వాత మరి ఆ కురుక్షేత్ర సంగ్రామంలో ఎన్నో వేల మంది, లక్షల మంది చనిపోయారు. మనిషిని చంపడం, జంతువుని చంపడం కంటే మనిషిని చంపడం ఇంకా పాపం కదా. మరి ఆ పాపానికి తగిన ప్రాయశ్చిత్తాన్ని కోసం పాండవులు ఎన్ని విధములైనటువంటి ఈశ్వరలింగ ప్రతిష్టలు చేశారు వాళ్ళు. అవునా? పాండవ ప్రతిష్ట మీకు కాంచీపురంలో కనబడుతుంది, అర్జున ప్రతిష్ట మీకు విజయవాడలో కనబడుతుంది. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి తీర్థయాత్రలలో వారందరికీ పిండ ప్రదానాలు చేసి వారందరి యొక్క ఆ హత్య పాతక దోషం నుంచి తప్పించుకునేటందుకు వాళ్ళు ఎన్నో ప్రయాసలు పడి వాళ్ళు ఆ పుణ్యకార్యాలు చేయవలసి వచ్చింది. ఇది మహాభారతాన్ని ఒక కథగా మీరు చదివితే ఒక విషయం అర్థమైతే, లౌకికం నుంచి తార్కికంలోకి పారమార్థిక తత్వంగా చదివితే అక్కడ కొంతమంది వ్యక్తుల యొక్క హత్యకు వాళ్ళు కారణమయ్యారు కాబట్టి వాళ్ళ నుంచి తప్పించుకునేటందుకు ఎన్నో సంస్కారాలు చేయవలసి వచ్చింది. ఇప్పుడు సర్పాల దగ్గరికి వద్దాం. సర్పము అనేటువంటిది బాహ్యంలో కనబడుతున్నటువంటి అంతర్లీనమైన నాడీ వ్యవస్థకు సూచికది. అందుకనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క భార్యల పేర్లేమిటి? వల్లి, దేవసేన. వల్లి అంటే అర్థం ఏమిటి? లత. లత అంటే పాము, అంటే సర్పరూపంలో మీ నాడీ వ్యవస్థను ఆవిడ ఇలా అల్లుకుని ఉంటుంది ఆవిడ. అందుకనే మీ మూలాధార చక్రం నుంచి ఆజ్ఞాచక్రం వరకు నాడీ వ్యవస్థ, ఇడా పింగళ అనేటువంటి నాడీ వ్యవస్థ ఒకదానికొకటి మెలికి వేసుకుని అది 2 సర్పాలుగా మన ఆజ్ఞాచక్రం దగ్గరికి చేరుతుంది అని యోగ శాస్త్రం చెప్తోంది. అవునా? మీరు నాడీ అంటే మీ వెన్నుపూసను కనుక జాగ్రత్తగా గమనిస్తే సర్పాకారంలో ఉంటుంది. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, సనాతన ధర్మం ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి జీవరాశిని ఎందుకు పూజిస్తుందంటే దానితో మనకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం అది. అలా సర్పము అనేటువంటిది వంశాన్ని ఉద్ధరింపచేసే సుబ్రహ్మణ్య తత్వంగా చూస్తున్నాం మనం. ఒక జీవిగా చూస్తున్నారు, పక్కన పెట్టండి. జీవిగా చూసేటువంటి వాళ్ళతో మనకు సంబంధం లేదు. దాన్ని ఒక దైవంగా చూస్తున్నారు కొంతమంది. అందుకనే ఇప్పటికీ కూడా మతాలకి అతీతంగా పొట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసుకునేటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది కనపడతారు. ఆ పుట్టలో పాలు పోయడంలో అంతరం ఏంటది? పొట్ట ఏమిటి దాంట్లో? అది చాదస్తం అనుకుంటే, మూఢత్వం అనుకుంటే అది ఇంకా కారణం లేదు. కానీ అక్కడ ఏమిటది? సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఒక పేరుంది. ఏమిటది? ధరణీ సుతుడు అని పేరు సుబ్రహ్మణ్యేశ్వరుడికి. ఆయన సుబ్రహ్మణ్యేశ్వరుడికి పేరు సుబ్రహ్మణ్యేశ్వరుడు, కుజగ్రహానికి పేరు ధరణీసుతుడు అని పేరు. ఆ కుజగ్రహానికి అధిపతి ఎవరు? సుబ్రహ్మణ్యేశ్వరుడు.
అంటే ఎప్పుడైతే మీరు భూమికి మీరు చేయాల్సినటువంటి సంస్కారం చేస్తారో ఆ భూమి ద్వారా కలిగేటువంటి భూమికి ఒక గొప్పతనం ఏమిటి? భూమిని అది నాన్న అని పిలుస్తారా, అమ్మ అని పిలుస్తారా? భూమిని భూమాత అంట. ఎందుకని? ఆ భూమాతకి సహనం ఎక్కువ, నేను నుంచుంటే కూడా ఓర్చుకుంటుంది. అలా కాదు, అందుకోసం అంట్లా. మీరు ఒక భూమిలోనికి ఒక విత్తనం వేశారు, ఆ విత్తనము వేళ్ళు అనుకుని ఒక ప్రసవ వేదనతోటి విత్తనము ఛేదన జరిగి ఒక నూతన ఆకారానికి దారితీస్తుంది. పునరుత్పత్తిని కలిగించగలిగినటువంటి సామర్థ్యము భూమికి ఉంది కాబట్టి ఆవిడ భూమాత అయ్యింది. ఏమండి, ఆ భూమాతని మీరు పాలు పోసి సంస్కరించడంలో ఆంతర్యం ఏమిటి అంటే ఆ భూమాత ఆవిడ యొక్క అనుగ్రహంతో కుటుంబము వంశము వృద్ధి చెందాలి అనే తాత్పర్యం అక్కడ కుజగ్రహానికి అనుసంధానం చేసి ఇచ్చారు మనకి. అంత సైన్స్ ఉంది దాని వెనకాల. అర్థమైందా? రెండు, నేను తాగట్లేదు కదా అనుకుంటే కుదరదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్నటి దాకా శీతాకాలం అయింది. మీరు బయటికి వెళ్ళి బండి మీద తిరిగితేనే చలేసిందా, ఇంట్లో కూడా చలేసిందా? ఎందుకు వేసింది? మీరు బయటికి వెళ్ళలేదుగా, మీరేం దాన్ని రమ్మనలేదుగా. అంటే మూర్ఖులతోటి వాదించలేం కాబట్టి చెప్పలేం గాని ప్రకృతిలో జరిగిన ప్రతి మార్పు ఒక జీవిని ఒక ప్రభావానికి లోను చేస్తుంది. అదే అక్కడ ఆ అనుసంధానం. అది ఎండ వచ్చింది, మీరు అడిగితే వచ్చిందా? చోట్ల పడుతున్నాయా మీకు? లేదే. సహజంగా అక్కడ జరిగింది మార్పు మీలో కూడా జరుగుతుంది. అందుకనే పంచభూతాత్మకమైన విశ్వానికి పంచభూత తత్వములతో కూడుకున్నటువంటి శరీరానికి అవినాభావ సంబంధము. అందుకని ఆ భూమాతకి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వరూపము సర్పం. అందుకని పొట్టలో పాలు పోస్తారు. ఇంట్లో మీరు అభిషేకం చేసుకుంటారు, అది కూడా పుట్టమన్నుతోనే చేస్తారు. అంత పవిత్రము పుట్టమన్ను, అంత సంస్కరింపబడుతున్నది బడినది పుట్టమన్ను. మీరేదో అక్కడ దొరికిన మన్ను ఇక్కడ దొరికిన మన్నుతో ఇంట్లో అభిషేకం చెయ్యరు, మీరు పుట్టమన్నుతో చేస్తారు. అంత సంస్కరింపబడి ఉంటుంది. ఏమండి? ఇక మరి అలాంటి సర్పాన్ని ఎవరైనా కనుక ఆపత్కాల పరిస్థితుల్లో సంహరించవలసి వస్తే దోషం ఉంటుందా అంటే దీనిని నాగదోషముగా జాతకములో చెప్పబడుతున్నది. దీనినే పితృదోషమని కూడా ఒక మాటతో చెప్తారు. ఉంటుంది ఖచ్చితంగా. దీని ప్రభావము జాతక చక్రమునందు కనపడుతున్నది అని మేధావులు, మన పూర్వ ఋషులు, అస్మద్ గురుదేవులు ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఉటంకిస్తున్నారు. లేదు అని చెప్పేందుకు అవకాశమే లేదు. ఇది మూర్ఖత్వానికి మూఢత్వానికి సంబంధము లేదు. ఒక సర్పము యొక్క హత్య ఆ వంశము మీద ఆ కుటుంబము మీద ప్రభావము ఉండేందుకు ఎక్కువ శాతం అవకాశం ఉంది. దీనిని మనకి సంతాన దోషంగానో నాగదోషంగానో పితృదోషంగానో జాతకము ఏదో విధంగా రూపంలో అది ప్రతిబింబింప చేస్తోంది. అట్లా వాళ్ళ కుటుంబం పైన ప్రభావం అంటే తరతరాలుగా ఉంటుంది, తరతరాలుగా ఉంటుంది దీనికి. అందులో ఎటువంటి సందేహము లేదు. అందుకనే సర్పాన్ని కాల్చటం కానీ సర్పాన్ని సంహరించటం కానీ చెయ్యకుండా ఉన్నంతవో ఉత్తమం. చెయ్యకుండా ఉండడం ఉత్తమం. జరిగితే దానికి పరిపూర్ణమైనటువంటి ఆ జన్మ సంస్కారం చెయ్యాలి. అంటే మానవులకి కార్యక్రమాలు ఎలాగైతే చేస్తామో ఆ విధంగా పరిపూర్తిగా దానికి సంస్కారం చేసి ఆ సంస్కారం అయిన తర్వాత ఆ దోష నివారణ కోసం ఆ జీవి అతను కొన్ని విధములైనటువంటి శాంతిని చేయించుకోవాల్సినటువంటి అవకాశం ఈ పరిస్థితి ఉంటుంది. కంపల్సరీగా. రెండో విషయం, మా పూర్వీకులు ఎక్కడో చేసుంటారు మాకెలా అండి అని కొంతమంది ప్రశ్నలు వేస్తారు. అది మీ జాతకాలలో ఎక్కడో ఒక చోట మీ గృహంలో పితృదోషము నాగదోషము వీటన్నింటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది స్థూలంగా మనం అర్థం చేసుకుంటే విపరీతమైనటువంటి ఊబకాయం, విపరీతమైనటువంటి అలసత్వం, సంతానలేమి, ఆలస్య వివాహం, అనవసర కోపం, విపరీతమైనటువంటి అరుపులు కేకలు, ఇలాంటివన్నీ కూడా అలాంటి దోషాలకి సూచికగా చెప్తారు. అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క తత్వం యొక్క గొప్పతనం ఏమిటి అంటే మీ శరీరంలో ఉన్నటువంటి ఆరోగ్యము, మీ శరీరం వ్యవస్థలో ఉండేటువంటి చైతన్యము, మీ ఆలోచన, మీ మాట, వీటన్నింటికీ కారకుడెవరు? సుబ్రహ్మణ్యేశ్వరుడు. కాబట్టి ఆ దోషము ఎక్కడ కనబడుతుందంటే ఇలాంటి వ్యవహారాల్లో కనబడుతుంది. అందుకని అలాంటి వారి చేత ప్రప్రథమంగా చేయించేటువంటి పరిహారం ఏమిటి అంటే రామేశ్వరం కానీ
ఇతర దేవతా క్షేత్రాలలో వాళ్ళ చేత ఏం చేస్తారంటే నాగ ప్రతిష్ఠ చేయిస్తారు, నాగబింబ దానం చేయిస్తారు, లేదా సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రదక్షిణలు చేయించి అభిషేకాలు చేయిస్తారు. ఇలా లేదా సుబ్రహ్మణ్య యంత్రాన్ని కడతారు వాళ్ళకి. ఇలాంటి కొన్ని పరిహారాలతోటి వాటిలో నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు నాగబింబ దానం అంటే గుర్తొచ్చింది. కొంతమంది ఆలయాల్లో వాయనం ఇచ్చినప్పుడు ఈ నాగపాముది కూడా వెండిది ఇవ్వటం చూసా నేను. ఇప్పుడు ఇస్తారు. తీసుకున్న వాళ్ళకి ఏమన్నా దోషమా? ఏముండదు. అంటే ఏముండదు. ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరికి ఇస్తారు? వీడు మా బంధువు, నేను వెండి కాయిన్ ఇస్తున్నాను, ఇది మళ్ళీ నా ఇంట్లో వెళ్ళిపోతే నాకు రూపాయలు ఆసు అనుకుని మా ఇంటి పక్కవాడికో ఎదుటింటి పక్కవాడికో ఇస్తే మరి ప్రభావం అలాగే ఉంటుంది. సమర్థుడైనటువంటి గ్రహీతకి ఇవ్వాలి. ఓకే. సమర్థుడైనటువంటి గ్రహీతకి ఇవ్వాలి. నాకు 20 రూపాయలకే కన్సల్టేషన్ చేస్తున్నాడు కదా అని మీరు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, రిజల్ట్ అలాగే ఉంటుంది. అంతే. 1000 రూపాయలు అయినా సరే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, రిజల్ట్ అలాగే ఉంటుంది. కాబట్టి సమర్థుడైన గ్రహీతకు మీరు దానం ఇస్తే ఖచ్చితంగా ఆ దానం యొక్క సత్ఫలితాన్ని మీరు అనుభవిస్తారు. అది. సో ఇలాంటి పరిహారాలతోటి ముఖ్యంగా నాగప్రతిష్ఠ, నాగబింబ దానము, సుబ్రహ్మణ్య అభిషేకము, సుబ్రహ్మణ్య క్షేత్ర సందర్శనము, ఇలాంటివి విశేషంగా చేయడం వలన ఈ విధమైన దోషాలు ఏవైనా ఉన్నప్పటికీ తెలుసో తెలియకో, కొన్ని తెలిసి చేస్తాం, బండి మీద వెళ్తున్నాం, పొరపాటున జరగచ్చు, చెప్పలేం, మన కారు మీద పడిపోతుంది, మనం ఏం చేయగలం. సో వెంటనే మనకి తెలిసే కుదిరితే దానికి పూర్తి సంస్కారం చేయించటం, లేదా మరి ఇంకెవరూ దాన్ని తొక్కకుండా పక్కన తీసి ఎక్కడికైనా పక్కన పెట్టి ఈ సంస్కారాలతోటి ఈ పరిహారాలతోటి మనల్ని మనం శక్తివంతం చేసుకోవడం, ఈ విధమైన పరిహారాలతోటి ఆ దోషం నుంచి బయటపడవచ్చు. కానీ సర్పమునకు ఏదైనా హాని కలిగితే దాని ప్రభావము ఉంటుంది అన్నది తథ్యము. ఇప్పుడు గర్భవతిగా ఉన్నప్పుడు చంపినప్పుడు లోపల ఉన్న బేబీకి ఏమన్నా ఇబ్బందులు? అందుకని ఈ పరిహారాలు వెంటనే చేయాలి, వెంటనే ఈ పరిహారాలు చేయాలి. ఒకవేళ చేయకపోతే అది మీరు అన్నట్టు ఈ పితృదోషము ఈ దోషం కింద మారుతుందా, లేదంటే ఏదన్నా బాడీలో మార్పులు? అలా బాడీలో మార్పులు అనేటువంటివి ఎక్కడా చెప్పబడలేదు. ఓకే. కానీ అది ఒక పితృదోషంగా పరిణమిస్తుందని మాత్రం శాస్త్రం ఉంది మనకి. అది ఒక నాగదోషంగా పరిణమిస్తుంది అనేటువంటిది ఒక ప్రమాణం ఉంది మనకి. చూడండి, కొంతమంది పిల్లలు పుడుతూనే ఎన్నో అనారోగ్యాలు, అలాంటివి ఈ విధమైన లోపాలుగా దోషాలుగానే చెప్పబడుతున్నది. అందుకనే అలాంటి పిల్లలకి ఏం చేస్తారంటే ఆవుపాలతోటి ఈశ్వరుడికి విశేషమైనటువంటి అభిషేకం చేయిస్తారు. తద్వారా సుబ్రహ్మణ్యేశ్వరుడు శాంతిస్తాడు అని చెప్పి ఒక ప్రమాణం ఉంది. ఇంకోటి ఏంటంటే ఈశ్వరుడికి అభిషేకం చేయించడంలో ఆంతర్యం ఏమిటి అంటే అక్కడ ఈశ్వరుడు ఏవైతే ఆ లింగానికి అభిషేకం చేస్తున్నామో అది పృథ్వీ తత్వముగా మనకు అక్కడ కనబడుతోంది. కాబట్టి ఆ పృథ్వీ తత్వానికి అధిపతి అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజుడు మనకు అనుకూలిస్తాడు అన్న ప్రమాణంతో అలా అనారోగ్యంతో ఉన్న పిల్లల పేరు మీద వారి కొంతమందికి పిల్లలు పుడుతూనే పేరు పెట్టరు, అప్పుడు వారి నక్షత్రాలు ఉంటాయి, ఆ నక్షత్రం రోజున విశేషంగా సుబ్రహ్మణ్యాభిషేకం చేయడం అనేది ఆనవాయితీగా ఇందుకే వస్తుంది. అలా సో ఈశ్వర అభిషేకము గాని సుబ్రహ్మణ్యాభిషేకము గాని ఎన్నో విధములైన దోషాలకి పరిహారంగా చెప్పబడుతుంది. సో ఇలాంటి తెలుసో తెలియకో చేసిన దోషాలకి పరిహారం చేయించుకోవడమే ఉత్తమము. అనవసరమైనటువంటి వాగ్వివాదాలతోటి వితండంతో మనం అనవసరమైనటువంటి కాంప్లికేషన్స్ కొని తెచ్చుకోకుండా ఉంటే మంచిది. ధన్యవాదాలు. పరమేశ్వరి.